హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నాస్ కిచెన్. మన ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. మోగ్నా వ్లాగ్స్ నుండి మోగ్నాస్ కిచెన్ కి చేంజ్ చేశాను. ఈ రోజు మన రెసిపీలో సింపుల్ గా చేసుకునే ఎగ్ బిర్యానీని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఈ స్టైల్లో బిర్యానీ చేస్తే హోటల్ ని మించిన రుచి ఉంటుంది. ఈ బిర్యానీకి పక్కన మరేమీ లేకపోయినా సూపర్ గా తినేయొచ్చు. మీరు కూడా ఎగ్ బిర్యానీని పర్ఫెక్ట్ టేస్ట్ గా చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. మరి ఎందరికో నచ్చే ఈ నోరూరించే టేస్ట్ అయిన బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా గుడ్లని తీసుకొని ఉడికించండి. ఇక్కడ నేను 6 గుడ్లని ఉడికిస్తున్నాను. ఇవి ఉడికేలోపు మరొక బౌల్ ని తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకోండి. వెయిట్ వైజ్ 300 గ్రాముల వరకు ఉంటుంది. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. ఇలా కడిగి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన గుడ్లు బాగా ఉడికాక పక్కకి తీసుకొని కొంచెం చల్లారాక పొట్టు తీసి పక్కన రెడీగా ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని వేడి చేయండి. నూనె వేడయ్యాక ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటితో పాటే పొట్టు చేసిన 10 వెల్లుల్లిపాయల్ని 1 ఇంచ్ అల్లం ముక్కని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 కట్ చేసిన టమాటాలు అంటే 1 కప్పు టమాటా ముక్కలు. మనకు ఈ ఉల్లిపాయ టమాటా సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసినవన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇదే కడాయిలోకి మరో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ఉప్పుని, చిటికెడంత పసుపుని తీసుకొని బాగా కలిపి ఇందులోకి మనము ఉడికించిన గుడ్లకు లైట్ గా ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి ఆ తర్వాత బిర్యానీలో వేయడం వలన పైన కొంచెం క్రిస్పీగా ఉప్పు కారం పట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవి కొంచెం కలర్ మారి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ప్లేట్ లోకి తీసుకొని పక్కనుంచండి. అలాగే ఈ పులావ్ని నేను ప్యాన్ లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా చేయొచ్చు. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని, నూనె వేడయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ లోకి రావాలి. చూడండి మనము బిర్యానీ కోసం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా వచ్చాక ఇప్పుడు ఇందులో నుండి సగం వరకు ఉల్లిపాయల్ని నేను పక్కకు తీసి పెడుతున్నాను. వీటిని ఎప్పుడు వాడాలో నేను మిగతా రెసిపీలో చెప్తాను. సో ఇలా సగం వరకు ఉల్లిపాయల్ని ఇలానే ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మన ఇంట్లో ఉండే స్పైసెస్ అన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి. 1 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు, 4-5 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, స్టార్ అనాయస, 10 మిరియాలు తీసుకోండి. ఇవన్నీ దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని కూడా తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని తీసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా బాగా కలిపాక 1.5 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని ఇవన్నీ మాడిపోకుండా ఇందులోనే కొన్ని నీళ్లను వేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి. ఇలా ఒకసారి చక్కగా ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యాన్ని తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా బియ్యాన్ని మాత్రమే తీసుకొని ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనము ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.25 గ్లాసు నీళ్లను తీసుకోండి. ఇక్కడ నేను బియ్యం నానబెట్టిన నీళ్లను తీసుకున్నాను. అలాగే మీరు ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నట్టయితే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాసు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి స్లోగా కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి ఇన్ కేస్ మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు వేసి కలపొచ్చు. ఇక్కడ మనకైతే కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూడండి మనకి అన్నం అనేది 80% ఉడికింది. ఇలా కొంచెం రైస్ ని తీసుకొని నొక్కి చూస్తే లైట్ గా పలుకు తెలుస్తుంది కదా. ఇందులో ఉన్న నీళ్లు అయిపోయేసరికి అన్నం చక్కగా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఇంకా సేపు ఉడికించాక చూడండి అన్నం అనేది ఆల్మోస్ట్ దగ్గర పడడానికి స్టార్ట్ అయ్యింది.
ఇదే టైంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ ని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఆకును కూడా ఇలా స్ప్రింకిల్ చేసి దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని కవర్ చేయండి. 8 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. అలాగే ఎగ్ రైస్ పైన కూడా 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ చాలా మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ మనము వీటిని టర్న్ చేసే విధంగా ఉండదు కాబట్టి స్పూన్తో ఇలా కొంచెం అన్నాన్ని టర్న్ చేసి చూడండి. తడి లేకుండా ఉడికిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇంట్లో ఈ స్టైల్లో బిర్యానీ చేస్తే హోటల్ని మించిన టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు ఇంకా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.